అడ్వాన్స్ ఎక్సెల్ క్వశ్చన్స్ అన్ని కూడా షార్ట్ కట్ మెథడ్స్ ఎక్కువగా అడుగుతున్నారు. నార్మల్ ఎక్సెల్లో వాట్ ఈస్ పివట్ చార్ట్ అని, టేబుల్ కావచ్చు, ఫిల్టర్స్ కావచ్చు, ఇవన్నీ మనం చూడొచ్చు. ఇక్కడ క్వశ్చన్స్ అన్ని ట్విస్ట్ చేస్తారు చూడండి. ఎలా టెక్స్ట్ టు కాలమ్ జనరేట్ చేయొచ్చు, లేదా 2 స్లైడ్స్కి ఎలా చేయొచ్చు, చిన్న చిన్న క్వశ్చన్స్. గెట్ ఎక్స్టర్నల్ డేటా, హౌ ద కనెక్షన్స్, కొంచెం డీప్ గా ఉంటాయి అంతే. ఒకసారి మీరు ఇవన్నీ గో త్రూ అయ్యారంటే ఈజీగా మీరు ఎనీ ఎక్సెల్. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుభాష్ని ఎట్ ద టెక్ గైడ్. అందరూ ఎలాగున్నారు? ప్రీవియస్ క్లాస్లో మనం ఎక్సెల్లో 25+ క్వశ్చన్స్ అన్ని చూసాం కదా, ఇంటర్వ్యూ క్వశ్చన్స్. దానికి రిలేటెడ్గా మీకు అన్ని కూడా ఎక్సెల్లోకి ఎలా 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 చేయాలి అన్నీ చూసాం కదా. ఈ ఎక్సెల్ క్వశ్చన్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. టుడే ఏం చేస్తున్నామంటే కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్. అంటే ప్రీవియస్ క్వశ్చన్స్లో మీకు అట్లీస్ట్ మనము విండోస్లో ఆ టూల్ బార్ కానీ ఆ కాన్సెప్ట్ కానీ యూజ్ చేసి ఉంటాము, ఒక ఐడియా వచ్చి ఉంటుంది. కానీ ఇవాళ చెప్తున్న క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే కొంచెం ట్విస్ట్గా ఉంటాయి, కొంచెం షార్ట్ కట్ మెథడ్ ఉంటుంది, డైరెక్ట్గా ఉండదు. అలాంటి క్వశ్చన్స్ అన్ని కూడా డిస్కస్ చేస్తాం ఒకసారి. ఈ 2 క్వశ్చన్స్ చాలు మీకు, అంటే ఈ 2 సెట్ ఆఫ్ క్వశ్చన్స్ చాలు మీకు టు క్రాక్ ద ఇంటర్వ్యూ అకార్డింగ్ టు అడ్వాన్స్డ్ ఎక్సెల్. ఓకే, నా అడ్వాన్స్డ్ ఎక్సెల్ ఎవరెవరికి ఎలిజిబుల్ అవుతారు? హూ వాంట్ టు బికమ్ యాజ్ ఎ డేటా అనలిస్ట్, who want to build their career as a business analyst, who want to build their career in the Power BI tool, వీళ్ళందరికీ కూడా ఈ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ అండ్ బాగా యూజ్ అవుతాయి. నాట్ ఓన్లీ ఫర్ ద ఇంటర్వ్యూ, ఈవెన్ మీరు వర్క్ చేస్తున్నప్పుడు కూడా ఏ ఫార్ములా వాడాలి, ఎలా చేస్తే క్యాలిక్యులేషన్ వస్తుంది, అన్నీ కూడా మీకు యూజ్ అవుతుంది. ఓకేనా? నౌ వితౌట్ ఎనీ డిలే లెట్ us స్టార్ట్ ద క్లాస్. సో టుడే అడ్వాన్స్డ్ ఎక్సెల్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూస్తాం. ఓకే, ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ వాట్ ఆర్ ద న్యూ ఎన్హాన్స్మెంట్ టు ఎక్సెల్? ప్రీవియస్ ఎక్సెల్కి ఇప్పుడుగా న్యూగా మనం ట్రెండ్ చేస్తున్న ఎక్సెల్కి ఏవేవి కొత్త టూల్స్ వచ్చాయి అని క్వశ్చన్ వేస్తున్నారు. ఓకే, సో ఇందులో ఫస్ట్ మనకు వస్తున్నది స్లైసర్స్, టేబుల్స్, స్పార్క్ లైన్స్, పవర్ పివట్ అండ్ ఇఫ్ ఎర్రర్ అనే కాన్సెప్ట్ వస్తూ ఉంది. ఓకే, అంటే స్లైసర్స్ అనేవి ఫిల్టర్స్ బేస్ మీద చేసుకుండేది. మీకు మళ్ళీ నేను క్లియర్గా ఇది మన షార్ట్స్లో చేస్తాను, ఒకసారి చెక్ చేయండి అక్కడ ఎలా వర్క్ చేయాలని. సింపుల్ థింగ్, ఇన్స్టెడ్ ఆఫ్ ఫిల్టర్స్ ఎలా వాడతారు, ఇలా న్యూ టాపిక్స్ వచ్చాయి. అఫ్ కోర్స్ ఇవి లేకుండా కూడా మనం ఎక్సెల్లో కంప్లీట్ డేటా షీట్ అంతా వర్క్ చేస్తున్నాము. కానీ ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్గా వచ్చినవి ఇవే. స్లైసర్స్ ఒకటి, టేబుల్ క్రియేషన్స్, స్పార్క్ లైన్స్, పవర్ పివట్ అని ఒకటి, ఇఫ్ ఎర్రర్. జనరల్లీ ఇఫ్ కండిషన్ చేస్తాం కదా, ఇఫ్ ఎర్రర్ వస్తే కూడా ఏం చేయాలి అనే కాన్సెప్ట్ వచ్చింది. So these are the things for new enhancement for the Excel. Okay. Now second question. What are the different types of data filters అని అడిగారు. డేటా ఫిల్టర్స్ లో డేట్ ఫిల్టర్ సపరేట్ గా ఒకటి ఉంది, టెక్స్ట్ ఫిల్టర్ ఒకటి ఉంది, అండ్ నెంబర్ ఫిల్టర్ అని కూడా ఒకటి ఉంది. సో దీస్ ఆర్ ద ఎక్స్ట్రా, నార్మల్ ఫిల్టర్స్ కాకోకుండా ఎక్స్ట్రాగా ఫిల్టర్స్ ప్రొవైడ్ చేస్తుంది ఓన్లీ ఫర్ ద డేటాస్. ఓకే, సో దీస్ ఆర్ డేట్ ఫిల్టర్, టెక్స్ట్ ఫిల్టర్ అండ్ నెంబర్ ఫిల్టర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద షార్ట్ కట్ ఫర్ స్పెల్ చెక్? స్పెల్ చెక్ అనే కాన్సెప్ట్ యాక్చువల్గా అయితే ఎంఎస్ వర్డ్లో యూజ్ చేస్తారు. ఇక్కడ జనరల్గా మనకి రాదు స్పెల్ చెక్ అనే కాన్సెప్ట్. కానీ ఈవెన్ మనం స్పెల్ చెక్ చేయాలి అంటే మీరు డైరెక్ట్గా షార్ట్ కట్ F7 ప్రెస్ చేస్తే స్పెల్ చెక్ చేయడానికి మొత్తం విండో ఓపెన్ అయిపోతుంది. అక్కడ ఏమైనా స్పెల్లింగ్స్ చెక్ చేసుకోవాలంటే చెక్ చేసుకోవచ్చు. కంప్లీట్గా స్పెల్ చెక్ డైలాగ్ బాక్స్ అంతా ఓపెన్ అవుతుంది. ఓకే, జనరల్గా చెప్పాలి అంటే ఈ కాన్సెప్ట్ మనకి వర్డ్లో చూస్తారు, ఎక్సెల్లో జనరల్గా మనం యూజ్ చేయము, అందుకే మీకు తెలిసిండకపోవచ్చు ఇది. ఓకేనా, బట్ షార్ట్ కట్ ఈస్ F7 టు జనరేట్ ద స్పెల్ చెక్ డైలాగ్ బాక్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, హౌ క్యాన్ వి ఫిక్స్ లాక్ రేంజ్? ఇది డిఫరెన్స్. జనరల్గా F7 ప్లస్ F2 ప్లస్ ఇలా రాస్తాం. మీకు ఈ కాన్సెప్ట్ సెల్ రెఫరెన్స్, సెల్ రేంజ్ డిఫరెన్సెస్ బిట్వీన్లో నేను ఆల్రెడీ మీకు చెప్తున్నాను, ఒకసారి చూడండి. అది ప్రీవియస్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో కూడా డిస్కస్ చేసాం. కానీ సపరేట్గా మనం అంటూ పర్సనల్గా ఒక సెల్ని లాక్ చేయాలి అని అంటే ఆ సెల్ బిఫోర్ డాలర్ అని రాయండి. డాలర్ కాలమ్ నేమ్, డాలర్ రో నేమ్. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగా నేను ఇప్పుడు ఇక్కడ $8 అని రాస్తాను. ఇలా రాసామంటే సెల్ని లాక్ చేయొచ్చు అనమాట. దిస్ క్యాన్ బి యూస్ఫుల్ ఫర్ ద ఫార్ములాస్. మన ఫార్ములా చేసేటప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, హౌ విల్ వి ఇన్స్పెక్ట్ ఏ ఫంక్షన్ ఆర్ ఫార్ములా ఇన్ ఎక్సెల్?
సో ఒక ఫంక్షన్ ని కానీ దేన్ని కానీ చెక్ చేసుకోవడం ఎలాగా అంటే మీరు F9 కీ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ గా ఫార్ములాని చెక్ చేస్తుంది. ఓకే, నౌ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫంక్షన్ అండ్ ఫార్ములా? ఫంక్షన్ అని రాయడము అని అంటే మనం ప్రీడిఫైన్డ్ ఫంక్షన్ ని ఇలా యూజ్ చేస్తూ రాయడం. ఫార్ములా రాయడం అంటే మన ఓన్ గా ఇలా రాయడం. ఓకే, సో సమ్ ఆఫ్, నేను యాక్చువల్గా 1 2 3 అని తీసుకున్నాను. ఈ ప్లేస్ లో మీరు సెల్ నెంబర్స్ కూడా పెట్టుకోండి. సపోజ్ సమ్ ఆఫ్ A1 ప్లస్ A2 ప్లస్ A3 ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం. ఇది ప్లస్ రాయాల్సిన పని లేదు కదా, సమ్ దగ్గర రేంజ్ కూడా రాయొచ్చు. ఓకే, అది ఫంక్షన్ రాసేటప్పుడు సమ్ ఆఫ్ సెల్ నేమ్స్ రాస్తాం. ఈ సమ్ ఆఫ్ అనే ఫంక్షన్ ఇస్ ప్రీ డిఫైన్డ్. ఇక్కడ ప్లస్ అనేది ఆపరేటర్ యూజ్ చేస్తూ మాన్యువల్ గా రాయడం. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫంక్షన్ అండ్ ఫార్ములా అంటే ఫంక్షన్ అనేది ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ యూజ్ చేస్తూ చేసేది, ఫార్ములా అనేది మన ఓన్ గా యూజర్ క్రియేట్ చేసి చేసేది అది. ఓకే, నౌ నెక్స్ట్ క్వశ్చన్ మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు. వాట్ ఈస్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్? ఈ క్వశ్చన్ అడుగుతారని ఎక్స్పెక్ట్ కూడా చేసిండారు కదా మీరు. మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఈజ్ ఏ స్ప్రెడ్షీట్ ప్రోగ్రామ్ అని చెప్పుకోవచ్చు. అండ్ దిస్ ఈస్ క్రియేటెడ్ బై ఏ మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్. ఓకే, దిస్ ఈజ్ ఆర్గనైజ్డ్ టు ఫార్మాట్, టు క్యాలిక్యులేట్ అండ్ టు ఎంటర్ ద డేటా. ఒక చిన్న డేటాబేస్ క్రియేట్ చేయడం కోసం మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ని యూజ్ చేస్తున్నాం ఇలా చెప్పండి. నేను ఇక్కడ ఈ నోట్స్ ఎందుకు ఇచ్చానంటే మీకు ఇంగ్లీష్ లో వర్డ్ ఫ్రేమింగ్ చేస్తూ ఈజీగా చెప్పగలుగుతారని నేను నోట్స్ ఇచ్చాను. దాని ఒరిజినల్ మీనింగ్ మీకు చెప్తున్నా. వాట్ ఈస్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అంటే మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ లో వీ కెన్ క్రియేట్ ద డేటాబేసెస్, వీ కెన్ ఫార్మాట్ ద డేటాబేసెస్, వీ కెన్ క్యాలిక్యులేట్ ద డేటాబేసెస్. ఓకే, నెక్స్ట్ థింగ్, ఈ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ లో వీ కెన్ అరేంజ్ ద డేటా ఇన్ రోస్ అండ్ కాలమ్స్. రో వైజ్ గా కాలమ్ వైజ్ గా అరేంజ్ చేయొచ్చు. అండ్ మాక్సిమం ఇట్ ఈస్ వెరీ ఈజీ టు మ్యానిపులేట్ అండ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు కమ్యూనికేట్ ఇలా చెప్పొచ్చు మీరు. ఓకేనా? సో మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఈజ్ అనే electronic spreadsheet program. Of course it is a program which is created by a Microsoft corporation. Okay, it helps you to organize, format and calculate the data with formulas. Next, ఇది spreadsheet system కోసం యూజ్ చేయడానికి పనికొస్తుంది to broke rows and columns. ఈ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అప్పుడు డేటా ఆర్గనైజేషన్, డేటా స్టోరింగ్ ఈజ్ వెరీ ఈజీ and of course ఇది friendly nature, eco friendly to the all the clients and even for the programmers. Okay, next question, how can we add a new Excel worksheet? Of course right click చేసేస్తే ఇన్సర్ట్ వర్క్ షీట్ అన్నారనుకోండి, అక్కడ బాటమ్ ఆఫ్ ద స్క్రీన్ లో ఈజీగా యాడ్ అయిపోతుంది. ఓకేనా? నేను ఇది మీకు ఒకసారి ఇన్సర్ట్ వర్క్ షీట్ ఎలా చేస్తారో ఎక్సెల్ కి వెళ్ళి కూడా ఒకసారి చూపిస్తాను. సో క్వశ్చన్ ఏం అడిగారు మనకి, హౌ క్యాన్ వి ఇంక్రీజ్ ద షీట్స్ అన్నారు కదా. యాక్చువల్ గా ఇక్కడ షీట్ పక్కన మీకు ప్లస్ అని కనిపిస్తుంది, ప్లస్ కి క్లిక్ చేసేసారు అనుకోండి ఇంకొక షీట్, న్యూ షీట్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఓకే, అదర్వైజ్ అది యాక్సెప్ట్ చేయకపోతే, ఇన్ కేస్ యాక్సెప్ట్ చేయకపోతే హోమ్కి వెళ్ళండి. హోమ్లో కూడా ఇన్సర్ట్ అని ఉంటుంది. ఇన్సర్ట్లో వీ క్యాన్ ఇన్సర్ట్ సెల్స్, వీ క్యాన్ ఇన్సర్ట్ రోస్ అండ్ ఇన్సర్ట్ కాలమ్స్. ఓకే, ఈ కాన్సెప్ట్ చెప్పొచ్చు మీకు. ఒక కాన్సెప్ట్ ఏంటి, డైరెక్ట్గా ఇక్కడ నుంచి క్లిక్ చేసేసి షీట్ ఇంక్రీజ్ చేయొచ్చు. లేదు అని అంటే హోమ్, ఇన్సర్ట్, హియర్ ఇన్సర్ట్, అది షీట్ అడిగారు కానీ మనం సెల్స్ కూడా ఇన్సర్ట్ సెల్స్, ఇన్సర్ట్ షీట్ రోస్, ఇన్సర్ట్ షీట్ కాలమ్స్, ఇన్సర్ట్, ఇది ఏది అడిగినా కూడా ఆన్సర్ ఇదే. సపోజ్ ఇది కూడా యాక్సెప్ట్ చేయకపోతే కాలమ్స్ కి రోస్ కి రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ ఇన్సర్ట్ అని ఉంటుంది, ఇక్కడ కూడా మనం రోస్ ని కాలమ్స్ ని కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ కాన్సెప్ట్ అంతా చెప్పొచ్చు ఆ క్వశ్చన్ కి. ఓకే, సో ఇందా క్వశ్చన్ లో హౌ క్యాన్ వి యాడ్ ద న్యూ ఎక్సెల్ వర్క్ షీట్స్ అంటే అర్థమైంది కదా ఎలా చేస్తున్నారో. ఇక్కడ డైరెక్ట్ గా టు యాడ్ ఏ న్యూ ఎక్సెల్ వర్క్ షీట్ అన్నారు కానీ మనం చెప్పే కాన్సెప్ట్ లో ఇన్సర్ట్ అని అంటున్నాం. ఓకేనా, అది అక్కడ కమాండ్ క్లియర్ గా చెప్పండి. ఇఫ్ యు ప్రెస్ హోమ్ కి, నెక్స్ట్ గో అండ్ క్లిక్ ద ఇన్సర్ట్ కమాండ్, రైట్ క్లిక్ అండ్ సెలెక్ట్ ద సెల్స్. ఇన్సర్ట్ సెల్ చేయొచ్చు, షీట్ చేయొచ్చు, రో చేయొచ్చు, కాలమ్ కూడా చేయొచ్చు. అర్థమైందా ఈ క్వశ్చన్? నౌ లెట్ us గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ లో హౌ క్యాన్ వి మూవ్ ఫర్ ప్రీవియస్ వర్క్ షీట్ అండ్ నెక్స్ట్ వర్క్ షీట్. జనరల్ గా కింద షీట్స్ కనిపిస్తుంది, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. కానీ అంత లాజికల్ గా ఆన్సర్ చెప్పాలి అని అంటే యూజ్ ద షార్ట్ కట్స్. సపోజ్ ఫస్ట్ వర్క్ షీట్ లో ఉన్నప్పుడు సెకండ్ వర్క్ షీట్ కి వెళ్ళాలి అని అంటే కంట్రోల్ ప్లస్ పేజ్ అప్ చేస్తారు. అదే మూవ్ టు అంటే ప్రీవియస్ కి వెళ్ళాలంటే, ముందుకు వెళ్ళాలంటే కంట్రోల్ ప్లస్ పేజ్ అప్. అదే నెక్స్ట్ షీట్ కి వెళ్ళాలి అని అంటే
Control plus page down is the shortcut key to move previous and next worksheets. Okay. Now the next question. ఈ క్వశ్చన్ లో హౌ క్యాన్ వి క్రియేట్ ద షార్ట్ కట్స్ టు ఎక్సెల్ ఫంక్షన్స్ అన్నారు. ఎక్సెల్ ఫంక్షన్స్ లో షార్ట్ కట్స్ క్రియేట్ చేయాలంటే ప్రీవియస్ కూడా చెప్పాను, కస్టమైజ్ కాలం రిబ్బన్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి క్విక్ యాక్సెస్ టూల్ బార్ ఇది చేశారంటే మనం హోమ్ బటన్స్ లో షార్ట్ కట్స్ అంటే రెగ్యులర్ గా యూజ్ చేసే ఫంక్షన్స్ కి షార్ట్ కట్స్ మనం ఓన్ గా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అది ఇక్కడ కాన్సెప్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Now, mention the event used to check the status of a pivot table notification or pivot table modification అంటారు. Pivot table ఆల్రెడీ జనరేట్ చేసిన తర్వాత పివట్ టేబుల్ ని సింపుల్ గా అప్డేట్ చేయాలంటే మనకు ఆప్షన్ వస్తుంది పివట్ టేబుల్ అప్డేట్ అని. అక్కడికి వెళ్ళి డైరెక్ట్ గా క్లిక్ చేసేస్తే సింపుల్ ఇది. కానీ అప్డేట్ అనే కాన్సెప్ట్ జనరల్ గా యూజ్ చేసిండం మనం. ఎంతసేపు ఉన్న డేటాబేస్ క్రియేట్ చేసింటాము, పివట్ టేబుల్, పివట్ చార్ట్, చార్ట్ ఇంప్రొవైజేషన్, చార్ట్ ఫార్మాట్ చేసింటాం. ఆల్రెడీ చేసిన చార్ట్ కి డేటాని ఏమి చేంజ్ చేయకుండా జస్ట్ పివట్ చార్ట్ చేంజ్ చేయాలంటే ద ఆప్షన్ ఈస్ పివట్ టేబుల్ అప్డేట్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు వాట్ ఈస్ ద షార్ట్ కట్ కీ టు మినిమైజ్ ద వర్క్ బుక్? పైన మైనస్ ప్లస్ ఇంకా అంత చిన్నది కూడా చెప్పాల్సిన పనిలేదు, జనరల్ గా అందరికీ తెలుస్తుంది. కానీ అడుగుతున్న క్వశ్చన్ ఏమంటే డైరెక్ట్ గా షార్ట్ కట్ కి ఏం ప్రెస్ చేస్తే మనకు వర్క్ షీట్ అనేది ఆ వర్క్ బుక్ అనేది మినిమైజ్ అయిపోతుంది అని. ద షార్ట్ కట్ ఈస్ కంట్రోల్ ప్లస్ F9. ఓకే, నెక్స్ట్ వన్. ఈజ్ ఇట్ పాసిబుల్ టు క్లోజ్ అండ్ ఓపెన్ ఆల్ ద ఎక్సెల్ ఫైల్స్ ఎట్ ఏ టైం? ఒక్కటేసారి ఎన్ని ఫైల్స్ అయితే క్రియేట్ చేసామో ఎక్సెల్వి అన్ని క్లోజ్ చేయొచ్చా అంటే ఎస్, వీ క్యాన్ క్లోజ్ ఈజీలీ. సింపుల్ క్లోజింగే అది. ఓకేనా, లేదు మీకు ఇంకా డౌట్ వస్తే ఫైల్ మెనూలో న్యూ, ఓపెన్, తర్వాత క్లోజ్ బటన్ కూడా వస్తుంది. అక్కడికి వెళ్ళి క్లిక్ చేసినా క్లోజ్ అవుతుంది. నార్మల్ క్లోజ్ చేసినా కూడా అన్ని ఎక్సెల్ షీట్స్ ని ఒకేసారి క్లోజ్ చేయొచ్చు. ఓకే, ఇంకొక లాజిక్ ఇందులో ఏమంటే ఈ క్వశ్చన్ లో మనం చెప్పేది హౌ క్యాన్ వి ఓపెన్ ఆర్ క్లోజ్ ఎక్సెల్, ఇస్ ఇట్ పాసిబుల్ అని అడుగుతున్నారు. ఎస్, ఎక్సెల్ ఫైల్స్ అడుగుతున్నారు కానీ ఎక్సెల్ వర్క్ షీట్స్ అడగట్లేదు. వర్క్ షీట్స్ లో ఫైల్స్ ఉంటాయి. ఒక వర్క్ షీట్ ఆర్ ఒక వర్క్ బుక్ అనండి, లేదంటే ఒక వర్క్ బుక్ క్లోజ్ చేస్తే ఆల్ వర్క్ షీట్స్, ఆల్ ఫైల్స్ క్లోజ్ అవుతాయి. ఓకే, సో వర్క్ బుక్ లో డిఫరెంట్ వర్క్ షీట్స్ ఉంటాయి, వర్క్ షీట్స్ లో డిఫరెంట్ కాలమ్స్ అండ్ రోస్ ఉంటాయి. వాట్ దే ఆర్ ఆస్కింగ్, వాళ్ళు వర్క్ బుక్ ని ఒకేసారి క్లోజ్ చేయొచ్చు అని అడగడం లేదు, వాళ్ళు అడుగుతా ఉన్నది వర్క్ షీట్ ని క్లోజ్ చేయొచ్చా అని. ఈ క్వశ్చన్ కొంచెం ట్విస్ట్ గా ఉంది, కొంచెం మనం డీప్ గా థింక్ చేస్తే అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఆర్ ద వేస్ టు క్రియేట్ డైనమిక్ రేంజ్? సో డైనమిక్ రేంజ్ ఆఫ్ ఎ టేబుల్ క్రియేట్ చేయాలంటే ఆఫ్సెట్ అనే ఫంక్షన్ వాడండి, అదర్వైజ్ కౌంటే అనే ఫంక్షన్ వాడినా కూడా వి క్యాన్ క్రియేట్ ద డైనమిక్ రేంజెస్. ఓకేనా, నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద ఎక్సెల్ ఆబ్జెక్ట్ మోడల్? ఎక్సెల్ ఆబ్జెక్ట్ మోడల్ అంటే అప్లికేషన్, వర్క్ బుక్స్, వర్క్ షీట్ అండ్ ద రేంజ్ వీఆర్ సెలెక్టింగ్. ఈ కాంబినేషన్ ని ఎక్సెల్ ఆబ్జెక్ట్ మోడల్ అంటారు. ఒకటేసారి అప్లికేషన్ అంటే మొత్తం ఎక్సెల్ విండో అంతా ఓపెన్ చేయడం, తర్వాత ఆ విండోలో ఒక వర్క్ బుక్ సెలెక్ట్ చేయడం, ఆ వర్క్ బుక్ లో ఒక వర్క్ షీట్ సెలెక్ట్ చేయడం, ఆ వర్క్ షీట్ లో ఒక సెల్ ఆఫ్ రేంజ్ సెలెక్ట్ చేయడం. ఈ కాన్సెప్ట్ ని ఎక్సెల్ ఆబ్జెక్ట్ మోడల్ అని అంటారు. ఓకే, ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ వాట్ ఆర్ ద ADO, ODBC అండ్ OLEDB డేటా కనెక్షన్స్ అని. ADO డేటా కనెక్షన్స్, ODBC వీటన్నిటిని కూడా డేటా కనెక్షన్స్ అని అంటారు. ఓకే, ఇవన్నీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటా కనెక్షన్ ఆర్ ఓపెన్ డేటా సోర్స్ కనెక్షన్స్ అంటారు. ఈ కనెక్షన్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఎక్సెల్ నుంచి మనం ఇంకొక అప్లికేషన్ కి వెళ్ళొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ SQL కి వెళ్ళొచ్చు, ఎక్సెల్ నుంచి యాక్సెస్ కి వెళ్ళొచ్చు, ఎక్సెల్ నుంచి వెబ్ కి వెళ్ళొచ్చు. అంటే ఎక్స్టర్నల్ డేటాని కూడా మనం ఇక్కడ తీసుకొని రావచ్చు. ఓకేనా, ఫర్దర్ కంపల్సరీగా మనకి ADO కనెక్షన్, ODBC కనెక్షన్, OLEDB కనెక్షన్స్ కూడా ఉండాలి. నా ADO కనెక్షన్ అంటే యాక్టివ్ ఎక్స్ డేటా ఆబ్జెక్ట్స్ అంటారు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ADO కనెక్షన్స్. ఈ కనెక్షన్స్ యూజ్ చేస్తూ డేటా యాక్సెస్ ఫ్రేమ్ వర్క్స్ ని జనరేట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కనెక్షన్ ఈస్ ODBC కనెక్షన్, ఓపెన్ డేటాబేస్ కనెక్టివిటీ అంటారు. ఈ ఓపెన్ డేటాబేస్ కనెక్టివిటీ ఎక్స్టర్నల్ డేటాబేస్ ని ఎక్సెల్ కి కనెక్ట్ చేయడం కోసం యూజ్ చేస్తారు. నెక్స్ట్ వన్ OLEDB కనెక్షన్స్, ఆబ్జెక్ట్ లింకింగ్ అండ్ ఎంబెడెడ్ డేటాబేస్ కనెక్షన్స్ అంటారు. అఫ్ కోర్స్ ఇవన్నీ ఎక్స్టర్నల్ డేటాబేస్ కనెక్షన్స్ కాబట్టి ఈ కనెక్షన్స్ ని ఎక్సెల్ అప్లికేషన్ లో చేయరు, ఈ కనెక్షన్స్ ని కంట్రోల్ ప్యానల్ లో చేస్తారు. మీకు
అవుతే ట్రై చేయండి. ఈవెన్ అవ్వకపోతే అది మన వర్క్ అయితే కాదు. అంటే బయట వర్క్ చేసేవాళ్ళు, సిస్టమ్ మనకు జనరేట్ చేసేవాళ్ళు ఆటోమేటిక్‌గా దాన్ని సెట్ చేసే మనకిస్తారు. మనకేం ప్రాబ్లమ్ అయితే రాదు. ఓకేనా? ఇలాంటి కనెక్షన్స్ ఉంటాయి. దీస్ కనెక్షన్స్ ఆర్ యూజ్డ్ టు కనెక్ట్ ద ఎక్స్టర్నల్ డేటాబేస్. ఈ లైన్ చెప్తే చాలు మీకు. ఓకే. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ఎ స్లైసర్? ఇందాక ఫస్ట్ క్వశ్చన్ అదే చెప్పాము. ఫిల్టర్ బదులు స్లైసర్స్ ని యూజ్ చేస్తున్నారు నవేడేస్. అది స్టార్ట్ అయింది, న్యూ ఎన్హాన్స్మెంట్ అది. సో స్లైసర్ ఈస్ యూజ్డ్ ఫర్ ద టు ఫిల్టర్ ద టేబుల్స్, ఈవెన్ టు ఫిల్టర్ ద పివట్ టేబుల్ డేటా. ఫిల్టర్స్ యూజ్ చేస్తే ఓన్లీ ఫిల్టర్సే యూజ్ చేయొచ్చు. పివట్ టేబుల్ కి ఆటోమేటిక్ ఫిల్టర్ జనరేట్ అయిపోతుంది. కానీ స్లైసర్ యూజ్ చేస్తే డైరెక్ట్ గా పివట్ టేబుల్ కి అండ్ నార్మల్ టేబుల్ కి కూడా యాడ్ అవుతుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద లేటెస్ట్ వర్షన్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్? మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఆఫీస్ 365 ని లేటెస్ట్ వర్షన్ గా తీసుకుంటున్నాం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద నేమ్ మేనేజర్ ఇన్ ఎక్సెల్? నేమ్ మేనేజర్ అంటే సెల్ రేంజ్ జనరేట్ చేస్తున్నాం కదా, అక్కడ టేబుల్ ని మేనేజ్ చేయడం కోసం యూజ్ చేసేదాన్ని నేమ్ మేనేజర్ అంటారు. అఫ్ కోర్స్ నేమ్ మేనేజర్ కి నేమ్ బాక్స్ కి డిఫరెన్స్ ఉంది. నేమ్ బాక్స్ ఇట్ విల్ మేనేజ్ ఓన్లీ సెల్స్ అండ్ రోస్. నేమ్ మేనేజర్ విల్ మేనేజ్ ద సెల్ రేంజ్ ఆల్సో. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద వేస్ టు రన్ ఏ మ్యాక్రో? మ్యాక్రో రన్ చేయడం కోసం ఎన్ని వేస్ ఉన్నాయని అడుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ఏ మ్యాక్రో? మ్యాక్రో అంటే జనరల్ గా ఇంగ్లీష్ లో రికార్డింగ్ అంటాం. రికార్డ్ చేసి మాటి మాటికి రివైజ్ చేసే కాన్సెప్ట్ ని మ్యాక్రో అంటారు. ఓకే. ఇప్పుడు ఒక టేప్ రికార్డర్ ఇప్పుడు ఎవరు వాడట్లేదు అనుకోండి, మీ మొబైల్స్ సాంగ్ వింటున్నారు, ఫ్రంట్ కి వెళ్ళడం, బ్యాక్ వెళ్ళడం, ఎప్పుడు అవుతుంది ప్రాసెస్? వెన్ దట్ సాంగ్ ఈస్ రికార్డెడ్ కదా. ఇక్కడ మ్యాక్రో అంటే వీఆర్ రికార్డింగ్ ద ఫార్ములాని రికార్డ్ చేసి ఒక వర్క్ షీట్ కి మ్యాక్రో సెట్ చేస్తారు. సెట్ చేసి దాన్ని ఆటోమేటిక్ ఒక షార్ట్ కట్ కి కూడా క్రియేట్ చేస్తాం. వెన్ ఎవర్ యూ యూజింగ్ దట్ షార్ట్ కట్ కి మనం చేసిన ప్రాసెస్ అంతా మళ్ళీ రివైజ్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ మ్యాక్రో. ఓకే. ఇప్పుడు ఈ మ్యాక్రో చేయడానికి మనకి డిఫరెంట్ వేస్ ఏమేమి ఉన్నాయనంటే, వి క్యాన్ అసైన్ ఎ మ్యాక్రో షేప్, వి క్యాన్ అసైన్ ద మ్యాక్రో బటన్, we can run the macro on the ribbon, and we can use one shortcut key. అంటే ఏదైతే రివైజ్ అవుతా ఉందో ఫార్ములా అనేది, ఆ ఫార్ములాని మనము ఒక షేప్ కి కనెక్ట్, షేప్ క్లిక్ చేస్తే ఆ ఫార్ములా వర్క్ అవ్వడం, షార్ట్ కట్ కి క్లిక్ చేసినా ఆ ఫార్ములా వర్క్ అవుతుంది, లేదు డైరెక్ట్ గా మెనూ బాల్ లో క్లిక్ చేసినా వర్క్ అవుతుంది, అదర్వైజ్ కీబోర్డ్ లో ఏదైనా షార్ట్ కట్ కి క్రియేట్ చేసినా కూడా వర్క్ అవుతుంది. ఈవెన్ బటన్ కూడా జనరేట్ చేసుకోవచ్చు టు రన్ ఏ మ్యాక్రో. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, హౌ డు యూ రిమూవ్ డూప్లికేట్ స్పేసెస్ ఫ్రమ్ ఏ సెల్? ట్రిమ్ ఫంక్షన్ యూజ్ చేస్తే డూప్లికేట్ ఏవైనా స్పేసెస్ ఉంటే రిమూవ్ చేయొచ్చు. దిస్ ఈస్ ద టెక్స్ట్ ఫంక్షన్. టెక్స్ట్ ఫంక్షన్ లో వాడుతున్నాం దీన్ని. సో స్పేసెస్ రిమూవ్ చేయడానికి యూజ్ చేస్తారు. ట్రిమ్ యూజ్ చేసేటప్పుడు అఫ్ కోర్స్ టెక్స్ట్ ఫంక్షనే కానీ ఓన్లీ టెక్స్ట్ కే వర్క్ అవుతుందని చెప్పను. ఫర్ నెంబర్స్ అండ్ టెక్స్ట్ కి వర్క్ అవుతుంది బై యూజింగ్ ద ట్రిమ్ ఫంక్షన్. ఓకే. The next question is, what are the wildcards in Excel? ఓకే. వైల్డ్ కార్డ్స్ అంటే ఎక్కడ కూడా ఫంక్షన్ కాకుండా లేదా మన ఓన్ ఆపరేటర్ కాకుండా కొన్ని స్పెషల్ కీస్ యూజ్ చేసి ఇన్స్టెన్స్ గా మనం కొన్ని వర్క్స్ చేస్తాం అనమాట. అలాంటి కాన్సెప్ట్స్ ని వైల్డ్ కార్డ్స్ అంటారు. ఓకే. సో ఈ వైల్డ్ కార్డ్స్ లో 3 ఉంటాయి ఎక్సెల్ లో. వన్ ఈజ్ ఆస్ట్రిక్, క్వశ్చన్ మార్క్ అండ్ టిల్డ్ ఆపరేషన్. ఓకే. ఆస్ట్రిక్ ఆపరేషన్ యూజ్ చేశారు అని అంటే ఎక్సెల్ లో ఎక్స్ట్రా అండ్ ఎక్స్పర్టైజ్ అని యూజ్ చేస్తున్నట్టు అర్థం. అది క్వశ్చన్ మార్క్ యూజ్ చేస్తున్నారు అని అంటే సింగిల్ క్యారెక్టర్ ని రన్ చేయడం కోసం యూజ్ చేస్తున్నారు అని అర్థం. ఈవెన్ టిల్డ్ ఆపరేషన్ యూజ్ చేస్తూ ఉంటే 3 వస్తాయి, ఆస్ట్రిక్ ఆపరేషన్, క్వశ్చన్ మార్క్ అండ్ ద టిల్డ్ ఆపరేషన్స్. ఇవన్నీ కూడా వైల్డ్ కార్డ్ క్యారెక్టర్ ముందే యూజ్ చేయాలి. దాన్ని వైల్డ్ కార్డ్స్ ఇన్ ఎక్సెల్స్ అంటారు. ఓకే. ఇవి ఫార్ములాస్ యూజ్ చేసేటప్పుడు ఇన్స్టెన్స్ గా వర్క్ కావడం కోసం యూజ్ చేస్తారు. అందుకే ఈ కాన్సెప్ట్ ని వైల్డ్ కార్డ్ ఇన్స్టెన్స్ కాన్సెప్ట్స్ అంటారు. ఓకేనా. 3 ఉన్నాయి వైల్డ్ కార్డ్స్. ఒకటి స్టార్, క్వశ్చన్ మార్క్ అండ్ ద టిల్డ్ ఆపరేటర్. టిల్డ్ ఆపరేటర్ మీ కీబోర్డ్ లో చూస్తే 1 పక్కన ఉంటుంది, చూడండి ఒకసారి. నెక్స్ట్, వితౌట్ ఇన్స్టాలింగ్ ద మైక్రోసాఫ్ట్ ఎక్సెల్. ఈ క్వశ్చన్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అనే దాన్ని ఇన్స్టాల్ చేయకోకుండా మనము ఎక్సెల్ షీట్ ని ప్రొవైడ్ చేయొచ్చా లేదా అని చెప్పేసి అడుగుతున్నారు. ఓకే. సో ఇన్స్టాల్ చేయకోకుండా వర్క్ చేయొచ్చు అంటే C# అనే ఫైల్ ని క్రియేట్ చేయడం కోసం చేస్తారు. సో మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద C#. ఇది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇది
ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఎక్సెల్ వర్క్ చేయకోకుండా డైరెక్ట్ గా అంటే ఎక్సెల్ ఇన్స్టాల్ చేయకోకుండా డైరెక్ట్ గా వెళ్ళి మనం ఎక్సెల్ వర్క్ షీట్స్ ఫంక్షన్స్ వాట్ ఎవర్ వీఆర్ వర్కింగ్ ఇన్ ఎక్సెల్ అందులో వర్క్ చేయొచ్చు అనమాట. వాట్ ఈస్ దిస్ అడ్వాంటేజ్ అంటే ఇట్ ఈస్ అ ఓపెన్ సోర్స్ డేటాబేస్, అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఎ కాస్ట్ ఫ్రీ ఆల్సో, అండ్ ఇది గూగుల్ కోడ్ లో క్రియేట్ చేశారు. ఈ ఎక్సెల్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ కాకుండా సపోజ్ సి షాప్ లో మీరు వర్క్ చేస్తూ ఉంటే అది స్పెషల్ గా పిహెచ్పి ఎక్సెల్ రైటర్ ప్రోటర్ కూడా క్రియేట్ చేస్తుంది, డేటా సెట్ హెల్ప్ అని కూడా క్రియేట్ చేస్తుంది. ఓకే, అండ్ ఈవెన్ ఇది .xls ఫైల్స్ కూడా జనరేట్ చేస్తుంది. ఓకేనా, ఇది ఎక్కువగా 2007 నుంచి 2010 ఫార్మాట్స్ అన్ని కూడా యాడ్ చేసుకుంది. దాని బిఫోర్ ఫార్మాట్స్ అయితే అందులో లేవు. నెక్స్ట్ దీని ఆల్టర్ ఏంటి అంటే ఈపీ ప్లస్ అనేది కూడా మనం ఓపెన్ చేసి అప్లికేషన్ ని మన ఎక్సెల్ వర్క్ షీట్స్ అన్ని కూడా అందులో వర్క్ చేసుకోవచ్చు. అండ్ స్పెషల్లీ ఇట్ విల్ సపోర్ట్ ద XLS X ఫైల్స్. జనరల్ గా ఎక్సెల్ ఫైల్స్ .xls అనే అంటాం, కానీ సపోజ్ మనం ఇలా జనరేట్ చేస్తున్నామంటే ఎక్సెల్ ఫైల్స్ అని కూడా .xls X కూడా అప్పుడు యాడ్ అయిపోతే ద మైక్రోసాఫ్ట్ ఫంక్షన్స్ ఆల్రెడీ యూజింగ్ C# అని అర్థం. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, క్యాన్ వి ప్రివెంట్ డూప్లికేటింగ్ ఏ సెల్స్ అని. సెల్స్ ఏమైనా డూప్లికేట్ అయితే మనం జనరేట్ చేసినవి క్రియేట్ చేయొచ్చా అని చెప్పేసి అడుగుతున్నారు. ఓకే, అంటే సెల్ డూప్లికేటింగ్ వేరే వాళ్ళు జనరేట్ చేయకోకుండా చేయొచ్చా అని అడుగుతున్నారు. నథింగ్ బట్ క్యాన్ వి ప్రొవైడ్ ద ప్రొటెక్షన్ ఫర్ అవర్ వర్క్ షీట్ అని, క్యాన్ వి ప్రొవైడ్ ద లాక్ ఫర్ అవర్ వర్క్ షీట్ అని అర్థం. ఓకే, లాకింగ్ సిస్టమ్ చూసాం కదా, ఆ లాకింగ్ సిస్టమ్ కి షార్ట్ కట్ కి Ctrl+Shift+F ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ గా లాక్ అయిపోతాయి అనమాట. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, క్యాన్ వి జనరేట్ హైపర్ లింక్స్ అని. ఈ హైపర్ లింక్ కాన్సెప్ట్ ఈస్ వెరీ యూస్ఫుల్. యాక్చువల్ గా హైపర్ లింక్ అనే కాన్సెప్ట్ MS వర్డ్ నుంచి జనరేట్ అయింది. ఓకేనా, కానీ అదని ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాం. హైపర్ లింక్ కాన్సెప్ట్ యూజ్ చేస్తే ఏంటి మనకి ఎక్సెల్ లో ఈజ్ ఇట్ యూస్ఫుల్ అని మీకు డౌట్ రావచ్చు. నేను ఇప్పుడు ఒకసారి హైపర్ లింక్ కాన్సెప్ట్ ని ఎక్సెల్ లో ఎలా యూజ్ చేస్తూ వర్క్ చేయొచ్చో మీకు చూపిస్తాను. ఓకే, సో హైపర్ లింక్ అనేది ఎలా యూస్ఫుల్ అవుతుందో మనకి ఎక్సెల్ లో ఒకసారి చూద్దాం. సపోజ్ ఇక్కడ నేను మన డేటాలో ఏదైనా ఫీల్డ్ నేమ్ సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ లోకి వెళ్ళి హైపర్ లింక్ క్లిక్ చేయండి. షార్ట్ కట్ కీ ఫర్ హైపర్ లింక్ ఇస్ Ctrl+K, అదైనా మీరు క్లిక్ చేయొచ్చు. నేను ఇప్పుడు దీనికి రిలేటెడ్ గా ఎంప్లాయీ డేటాబేస్ ఉంది, ఇక్కడ ఎంప్లాయీ డేటాబేస్ కనెక్ట్ చేస్తున్నాను. స్క్రీన్ టిప్ పెట్టుకోండి. స్క్రీన్ టిప్ లో టు జనరేట్ ఎంప్లాయీ డేటాబేస్ అందాం. ఓకే, అండ్ సే ఓకే. ఓకే, ఇప్పుడు ఒక్కసారి చూద్దాం. ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా హ్యాండ్ వచ్చేసిందా. స్క్రీన్ టిప్ లో ఏం పెట్టామో అదే అక్కడ కనిపిస్తుంది, అందుకే స్క్రీన్ టిప్ పెట్టాలి. క్లిక్ చేయండి, క్లిక్ చేసి అండ్ సే ఎస్. చూడండి ఆటోమేటిక్ గా దానికి రిలేటెడ్ డేటా అంటే ఇంకొక షీట్ కూడా ఇక్కడికి వచ్చి ఓపెన్ అయిపోతుంది. దీన్ని హైపర్ లింక్ అంటారు. హైపర్ లింక్ ప్లేస్ మేజర్ రోల్, చాలా ఇంపార్టెంట్. హైపర్ లింక్ నేర్చుకోండి ఎలా చేయాలి అనేసి. నెక్స్ట్ ఇది హైపర్ లింక్ నాట్ ఓన్లీ ఎక్సెల్, మీరు వర్డ్ వెళ్ళొచ్చు, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెట్టచ్చు, చార్ట్స్ పెట్టచ్చు, ఏదైనా సరే లింక్ పెట్టచ్చు. ఆ లింక్ జనరేట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ టూల్ టిప్ ఏది ఉంటుందో ఆ టూల్ టిప్ కరెక్ట్ గా క్రియేట్ చేసుకోండి, అప్పుడు హైపర్ లింక్ పర్ఫెక్ట్ గా వస్తుంది. సో దిస్ ఇస్ ద వే టు జనరేట్ ఏ హైపర్ లింక్. ఓకే, లింక్ అర్థమైంది కదా. ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ హౌ మైట్ బి పార్ట్ ద సెగ్మెంట్ ఇన్ అట్లీస్ట్ 2 సెక్షన్స్. అంటే ఒక రోలో కానీ ఒక కాలంలో కానీ మనకు డేటా ఇస్తే దాన్ని 2 parts గా ఇలా డివైడ్ చేయొచ్చు. సింపుల్ ఆన్సర్, టెక్స్ట్ 2 columns. క్వశ్చన్ చూడండి ఎంత ట్విస్ట్ గా ఉందో, చాలా థింక్ చేయాల్సి వస్తుంది, బట్ ఆన్సర్ ఇస్ వెరీ సింపుల్. టెక్స్ట్ 2 columns అనే కాన్సెప్ట్ లోనే మనం డేటాని 2 sections గా డివైడ్ చేయొచ్చు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, హౌ క్యాన్ వి గెట్ ద డేటా ఫ్రమ్ అదర్ డేటా సోర్సెస్. ఈ అదర్ డేటా సోర్సెస్ లో డేటా ఎలా జనరేట్ చేయాలో ఒకసారి ఇప్పుడు నేను చెప్తాను. ఓకేనా, నెక్స్ట్, వాట్ ఈస్ ద డిఫాల్ట్ ఫైల్ ఎక్స్టెన్షన్ యూజింగ్ ఎక్సెల్ 2016. ఎక్సెల్ 2016 వర్షన్ నుంచి ఎక్స్టెన్షన్ ఈస్ .xlsx. అంతకుముందు .xls అంతే, ఎక్స్ లేదు. తర్వాత 16 నుంచి ఎక్స్ యాడ్ అయింది. ఓకేనా, నెక్స్ట్, వాట్ ఈస్ ద ఫీచర్ టు క్యాప్చర్ అండ్ అనలైజ్ ద డేటా ఫర్ మల్టిపుల్ షీట్స్ ఇన్ వన్ షీట్. దాన్ని కన్సాలిడేషన్స్ అంటారు. కన్సాలిడేటెడ్ ఆన్సర్ క్రియేట్ చేయడం కోసం మనము ఈ ఫీచర్ ని అంటే ఒక అనలైజేషన్ నుంచి ఇంకో అనలైజేషన్ ఆఫ్ ద డేటా జనరేట్ చేయడం కోసం కన్సాలిడేటెడ్ డేటా అంటారు. ఈవెన్ షీట్ 1, షీట్ 2, షీట్ 3 నుంచి డేటాను యాడ్ చేసుకుంటూ కూడా మనం జనరేట్ చేయొచ్చు. ఓకే, ఈ కాన్సెప్ట్
మన ప్లేలిస్ట్ క్లాసెస్లో నేను ఒకసారి డిస్కస్ చేసినాను, మీరు కావాలంటే రెఫర్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్, వాట్ ఆర్ ద షార్ట్ కట్ పర్ఫార్మ్స్ ద పేస్ట్ స్పెషల్ కేసెస్. ఏమైనా పిక్చర్స్ కానీ లోగోస్ కానీ ప్రింట్ చేయాలంటే నార్మల్ పేస్టింగ్ వర్కౌట్ అవ్వదు, Ctrl+Alt+V చేస్తేనే వర్కౌట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు హౌ క్యాన్ వి గెట్ ద డేటా ఫ్రమ్ అదర్ డేటా సోర్సెస్, ఈ కాన్సెప్ట్ ని ఎక్సెల్కి వెళ్ళి ఒకసారి చూద్దాం. ఓకే, సో ఎక్స్టర్నల్ డేటా ఎలా యాడ్ చేయొచ్చు అంటే, మనము ఎక్సెల్కి వచ్చి ఎక్సెల్లో డేటా తీసుకోండి. డేటా దగ్గర ఇక్కడ ఉంటుంది గెట్ ఎక్స్టర్నల్ డేటా ఫ్రమ్ యాక్సెస్ ఆర్ ఫ్రమ్ వెబ్, ఫ్రమ్ టెక్స్ట్, అదర్వైజ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. డిఫరెంట్ సోర్సెస్లో కూడా మనం జనరేట్ చేయొచ్చు, ఈవెన్ ఫర్ ద SQL సర్వర్. ఇదే నేను చెప్పింది ODBC డేటా కనెక్షన్ అంటే కూడా ఇదే. ఓకే, ODBC డేటా కనెక్షన్స్ ఉంటే, ADO డేటా కనెక్షన్స్ ఉంటే ఈ కాన్సెప్ట్ అంతా కూడా మనకు వర్క్ అవుతుంది. నేను మీకు సింపుల్గా ఒక యాక్సెస్ ఫైల్ని ఎక్సెల్కి ఎలా తీసుకురావచ్చో చూపిస్తాను ఇప్పుడు. సో ఫర్దర్ ఫ్రమ్ యాక్సెస్, ఇది కూడా గెట్ ఎక్స్టర్నల్ డేటానే. యాక్సెస్ కూడా అఫ్ కోర్స్ అనదర్ డేటాబేస్ నుంచి డేటాని ఎక్సెల్లోకి ఎలా షిఫ్ట్ చేయొచ్చు అని చూస్తున్నాం. ఓకే, క్లిక్ చేయండి ఫ్రమ్ యాక్సెస్. నా డేటాబేస్ 3 ఉంది ఇక్కడ, డేటాబేస్ 3. సో మనకి క్లియర్గా అడుగుతుంది వెదర్ యూ వాంట్ గెట్ ఓన్లీ టేబుల్, పివట్ టేబుల్ అండ్ పివట్ రిపోర్ట్, పివట్ చార్ట్, పవర్ వ్యూ కావాలా, లేకపోతే ఓన్లీ కనెక్షన్ ఒకటి జనరేట్ చేయాలా, అంటే డేటా రావద్దు, జస్ట్ కనెక్షన్ ఒకటి జనరేట్ చేయాలా, ఇలా అడుగుతుంది. మనం టేబుల్ని ఇక్కడ తీసుకొని వద్దాం. ఓకే, సింప్లీ సే ఓకే. అక్కడ క్రియేట్ చేసిన టేబుల్ అంతా కూడా విత్ డేటా మనకి ఇక్కడ వస్తుంది. దీన్ని ఎక్స్టెండ్ చేస్తూ క్యాల్కులేషన్స్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని ఎక్స్టెండ్ చేయొచ్చు అంటే, ఫోన్ నెంబర్ అయిపోయిందా, కోర్స్ కూడా ఉంది. సపోజ్ నేను ఆధార్ నెంబర్ యాడ్ చేయాలనుకుంటే ఆధార్ నెంబర్ అని కూడా ఇలా జనరేట్ చేయొచ్చు, అంటే ఎక్స్టెండ్ చేయొచ్చు మనం డేటాని కూడా, ఈవెన్ క్యాల్కులేషన్స్ కూడా చేయొచ్చు. సో దిస్ ఇస్ ద వే టు కనెక్ట్ ద ఎక్సెల్ టు ద అనదర్ డేటా సోర్సెస్, అండ్ దిస్ కాన్సెప్ట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ADO డేటా కనెక్షన్స్. అదర్వైజ్ దిస్ కాన్సెప్ట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ గెట్ ఎక్స్టర్నల్ డేటా ఫ్రమ్ అదర్ సోర్సెస్. ఓకే, అర్థమైంది కదా అడ్వాన్స్ ఎక్సెల్ క్వశ్చన్స్ ఎలాగున్నాయో. ఏం లేదు, కొంచెం ట్విస్టింగ్గా అడుగుతారు, అండ్ అడ్వాన్స్ ఎక్సెల్ క్వశ్చన్స్ అన్నీ కూడా షార్ట్ కట్ మెథడ్స్ ఎక్కువగా అడుగుతున్నారు. నార్మల్ ఎక్సెల్లో వాట్ ఈస్ పివట్ చార్ట్ అని, టేబుల్ కావచ్చు, ఫిల్టర్స్ కావచ్చు, ఇవన్నీ మనం చూడొచ్చు. ఇక్కడ క్వశ్చన్స్ అన్ని ట్విస్ట్ చేశారు చూడండి, ఎలా టెక్స్ట్ టు కాలమ్ జనరేట్ చేయొచ్చు, లేదా 2 స్లైడ్స్కి ఎలా చేయొచ్చు, చిన్న చిన్న క్వశ్చన్స్. గెట్ ఎక్స్టర్నల్ డేటా, హౌ ద కనెక్షన్స్, కొంచెం డీప్గా ఉంటాయి అంతే. ఒకసారి మీరు ఇవన్నీ గో త్రూ అయ్యారంటే ఈజీగా మీరు ఎనీ ఎక్సెల్ క్వశ్చన్ని చెప్పగలుగుతారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, అండ్ ఐ హోప్ యు లెర్న్ సంథింగ్ ఫ్రమ్ దిస్ వీడియో. ఇఫ్ యు లెర్న్ సంథింగ్ ఫ్రమ్ దిస్ వీడియో, ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. నౌవేడేస్ డేటా అనలిస్ట్ జాబ్స్ చాలా ఉన్నాయి, చాలా మందికి యూజ్ అవుతాయి. సో ప్లీజ్ షేర్ ఇట్. ఇఫ్ యు లైక్ అండ్ యు లెర్న్ సంథింగ్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.